అర్చన కొంచెం తినమ్మా. నాకొద్దు. నేనొకదాన్ని ఎదురు చూస్తూ ఉంటానని తెలిసి కూడా శుభమాని వ్రతం చేసుకున్న పూట రాలేదంటే, ఒక్క ఫోన్ కూడా చేయలేదంటే ఏమనుకోవాలి? నాకేమొద్దు, నేనేం తిన్ను. కడుపులో ఆకలిగా ఉన్నా అస్సలు తినను. ఫోన్. హలో, ఎవరండి? అన్నయ్య, నువ్వా? ఏంటన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పనుంటే వెళ్ళావా? ఆ సంగతి వదినికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అన్నయ్య. వ్రతం చేసుకున్న పూట నువ్వు రాలేదని వదిన ఎంత దిగులు పడిపోతుందో తెలుసా? ఏంటి, ఈ పూటకి రావడం కుదరదా? ఓ, రేపు పొద్దున్నే వచ్చేస్తానంటావా? నాకు తెలియదు అన్నయ్య. ఆ చెప్పేదేదో వదినకే చెప్పు. ఏంటి, తిడుతుందంటావా? అంత భయం ఉన్నవాడివి ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏంటి, ఇప్పుడు చెప్తావా? అలాగే చెప్పు, ఇక్కడే ఉంది. అమ్మో, ఎంత కోపంగా చూస్తుందో తెలుసా అన్నయ్య. మాట్లాడు. హలో, ఏంటో అన్నయ్య. లైన్ కట్ అయిపోయిందే. హలో కృష్ణ, ఏమైందిరా? సారీ వదిన, లైన్స్ అన్ని బిజీగా ఉన్నట్టున్నాయి, కనెక్ట్ అవ్వట్లేదు. హలో అన్నయ్య. లాభం లేదు, ఈ నెట్వర్క్ ఎప్పుడు ఇంతే. అర్చన, దిగులు పడతావెందుకమ్మా? పెద్దాడు ఫోన్ చేశాడు కదా. అది అలా చెప్పమ్మా. వదిన, అన్నయ్య మాట్లాడలేదని బాధగానే ఉండొచ్చు, కానీ నాతో చెప్పాడు కదా తెల్లారేసరికి తప్పకుండా వచ్చేస్తానని. బ్యాడ్ లక్, ఈ లైన్స్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. లేకపోతే తనే నీతో మాట్లాడతానన్నాడు కదా. విన్నావుగా, ఇంకెందుకు దిగులు? తెల్లారేసరికి వచ్చేస్తాడు కదా. తినమ్మా. తిను వదినా, లేకపోతే అన్నయ్య నిన్ను కాదు నన్ను తిడతాడు. ఎరా కృష్ణ, నాతో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వైనా మీ వదినికి నచ్చజెప్పి తినిపించొచ్చు కదరా అని. ఆ తిట్లు నేను వెళ్ళాను బాబోయ్. తెలుగులో మొదలుపెట్టి ఇంగ్లీషు, హిందీ, అరవం, బెంగాలీ, మరాఠీ, మలయాళం, అస్సాం, బొస్సాం, తొస్సాం అన్ని భాషల్లో తిట్టేశాడు అనుకో. ఈ చెవులు ఏనుగు చెవుల్లాగా చాటంత అవుతాయి. అమ్మా, అప్పుడు నేను ఎలా ఉంటాను? అమ్మో, అయ్యి బాబాయ్, పుట్టబోయే బుజ్జిగాడు నన్ను ఏనుగు చెవులు బాబాయ్ అని పిలవడు. వదినా, నాకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే నువ్వు అన్నం తినాల్సిందే, ప్లీజ్. తినమ్మా. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. అరే కృష్ణ, మీ అన్నయ్య చేసిన పని ఏమైనా బాగుందా అని.
నాన్నగారు అవునరా, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఏమిటి అర్థం అని అడుగుతున్నాను నేను. అరే, ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు? అన్నయ్య ఫోన్ చేశాడు నాన్నగారు. నిజంగానా? సడన్ గా వెళ్లాల్సి వచ్చిందంట. రేపు మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు. మీ వదిన చాలా బాధపడుతోంది. కనీసం తనతో మాట్లాడా? అది వదిన మాట్లాడేలోగా లైన్ కట్ అయిపోయింది. అక్కడ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటున్నాను గారు. చూసావా, కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత బాధను కలిగిస్తుందో, ఎన్ని అర్థం లేని భయాలు పుట్టిస్తుందో. ఫోన్లే, నీకైనా ఫోన్ చేశాడు, నీతోనైనా మాట్లాడాడు. అవునండి, తన మరిదితో పెద్దాడు మాట్లాడడం కళ్ళారా చూశాకి మీ కోడలు కాస్త కోలుకుంది. అతి కష్టం మీద 4 ముద్దలు తింది. అన్నపూర్ణ, వస్తానన్న మనిషి సమయాన్ని తిరిగి రాకపోతే మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ప్రతి క్షణం ఉలిక్కి పడుతూ ఉంటుంది. అసలే కడుపుతోన్న పిల్ల. వ్రతం చేసుకున్న రోజు భర్త సమయానికి రాకపోతే ఆ దిగులు గుబులు ఉండడం సహజం. నీకు గుర్తుందా, ఓసారి పెద్దాడు 10th క్లాస్ చదివేటప్పుడు ఏం జరిగిందో? ఎలా మర్చిపోతానండి? ప్రతి క్షణం నన్ను భయపెట్టి కంటి మీద కునుకైనా లేకుండా చేసిన ఆ కాళరాత్రిని. ఏరా కృష్ణ, నీకు కూడా గుర్తుందనుకుంటాను. ఇంట్లో చెప్పా పెట్టకుండా మొట్టమొదటిసారి సెకండ్ షో సినిమాకి ఫ్రెండ్తో వెళ్ళాడు. అర్ధరాత్రి దాటికి తిరిగి వస్తే మేము ఎక్కడ తిడతామని భయపడి ఫ్రెండ్ రూమ్లో పడుకొని తెల్లారి తిరిగి వచ్చాడు. ఒక్క రాత్రి కొన్ని గంటలు మా గుండెల్లో ఎన్ని భయాలు రేకెత్తించాయో, ఎన్ని అనుమానాలు సృష్టించాయో మాకు మాత్రమే తెలుసు. వాడికే సంతోషంగా సినిమా చూసి ఫ్రెండ్ రూమ్ లో పడుకున్నాడు. కానీ మేము ప్రతి క్షణం ఉలిక్కి పడుతూ మా గుండె శబ్దాన్ని కూడా మేమీ భరించలేనంత టెన్షన్తో గడిపాం. తెల్లారు వాడింటి తిరిగి రాగానే ఒళ్ళు తెలియని ఆవేశంలో నేను తిట్టిన తిట్లకి వాడెప్పుడు ఆ తప్పు మళ్ళీ తిరిగి చేయలేదు. మాతో చెప్పకుండా ఒక్క రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. పూజను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను కాదన్నానని బయటికి వెళ్ళిపోయాడు. ఆ 5 ఏళ్ళు మేము నరకాన్ని అనుభవించాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే భయం, అదే తపన, అదే టెన్షన్. నాన్నగారు, అప్పుడంటే అన్నయ్య చిన్నపిల్లవాడు. ఇప్పుడు వాడు పెద్దాడైపోయాడా? ఒరే కృష్ణ, కన్నవాళ్లకు తమ పిల్లలు ఎంత ఎదిగినా పసివాళ్లలాగే కనిపిస్తారురా. అందుకే ఈ తాపత్రయం, ఈ తపన. పెద్దవాళ్ళం వాడు క్షేమంగా ఉన్నాడని తెలిసేంత వరకు మనకెంత గుబులుగా ఉంటే, కట్టుకున్న భార్య, పైగా కడుపుతో ఉన్న పిల్ల, కోడలు దిగులుగా ఉండడంలో ఆశ్చర్యం ఉంది చెప్పు. నాన్నగారు, ఇంకెవరికి ఎలాంటి దిగులు భయాలు అవసరం లేదు. అన్నయ్య నాతో చెప్పాడు కదా, తెల్లారిగానే బయలుదేరతానని. ఇంత టెన్షన్ పెట్టకుండా బయలుదేరే ముందు ఒక్క మాట చెప్పుంటే పండగ పూట ప్రశాంతంగా ఉండేది. రేపు వాణ్ణి రానివ్వండి, చెప్తాను. సరే, అలాగే చెబుతూ గాని. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోరా. కృష్ణ, పెద్దాడు రేపు నిజంగా వచ్చేస్తాడు కదా? వచ్చేస్తాడమ్మా, తప్పకుండా వచ్చేస్తాడు. వదిన కోసం, లల్లీ కోసం, పుట్టబోయే బిడ్డ కోసం తప్పకుండా వచ్చేస్తాడు. ఆ మృత్యువుతో పోరాడి తప్పకుండా వచ్చేస్తాడు. మావయ్య గారు, కాఫీ.
అతివేగంతో అదుపు తప్పిన కారు, యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తి, పోలీసుల ఎంక్వైరీ. కృష్ణ, అరే కృష్ణ, మన కారుకి యాక్సిడెంట్ అయినట్టు పేపర్లో వచ్చిందేమిటి? మన కారుని పెద్ద నేను ఉదయం వేసుకెళ్ళాడు కదా. అంటే మీరు అనవసరంగా కంగారు పడకండి నాన్నగారు, ఇది మన కారు కాదేమో. మన కారు కాకపోవడం ఏమిట్రా? ఇదిగో ఫోటో కూడా వేశారు, నెంబర్ కూడా ఉంది, సరిగ్గా చూడు. ఒకవేళ పెద్దాడు గాని. నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా అన్నయ్య బెంగళూరు వెళ్ళింది ఫ్లైట్లో అని చెప్పాను కదా. అది సరేరా, వాడు ఫ్లైట్లో వెళ్తే మన కారు ఎవరు తీసుకెళ్ళినట్టు? యాక్సిడెంట్ ఎలా జరిగినట్టు? విషయం పేపర్లో వచ్చిందంటే ఏమిటి? అబ్బా టెన్షన్ పడకండి అని చెప్తున్నాను కదా. టెన్షన్ కాక ఇంకేమిట్రా? పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారంటే. నాన్నగారు ఆ వివరాలన్నీ నేను కనుక్కుంటాను, ముందు మీరు కూల్గా ఉండండి. నేను అనుకోవడం అన్నయ్య వెళ్లే ముందు మన కార్ని ఎవరైనా ఫ్రెండ్ అడిగితే ఇచ్చాడేమో, ఆ ఫ్రెండ్ స్పీడ్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడేమో. అంతే అంతే జరుగుంటుంది నాన్నగారు. నేను ఇప్పుడే వెళ్ళి వివరాలు కనుక్కుంటాను. ఏదో నాకంతా అయోమయంగా ఉందిరా. మన పెద్దాడు బెంగళూరు వెళ్ళడం ఏంటి? ఎవరో ఫ్రెండ్కి మన కారు ఇవ్వడం ఏంటి? ఆ ఫ్రెండ్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఆ విషయం పేపర్లో పడేదాకా మనకు తెలియకపోవడం ఏమిటి? నాకేంటో అంత గజిబిజిగా ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి తయారై కనుక్కో, వెళ్ళు. ఏమిటో పొద్దున్న లేవగానే ఈ దుర్వార్త. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు. పాపం ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో ఏమిటో ఏది అర్థం కావట్లేదు. నిజం చెప్పు కృష్ణ, నిన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వు కావాలనే నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ? అబ్బే అలాంటిదేమీ లేదు. ఏమీ లేదు? అయితే అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు. ఆగిపోయావే, చెప్పు. హలో కృష్ణ, గుడ్ న్యూస్. ఏంటి? మీ అన్నయ్య అవుట్ ఆఫ్ డేంజర్. అవును, ఇంతకు ముందే డాక్టర్ గారితో మాట్లాడాను. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను వదిన, అన్నయ్యకి ఏ ప్రమాదం లేదు. అన్నయ్య హ్యాపీగా ఉన్నాడు. చాలా. మరి మాట చెప్పటానికి అంత టెన్షన్ పడ్డావెందుకు? అబ్బే టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ఇదా అదే మన బెనర్జీ. అన్నయ్య తనకి ఫోన్ చేశాడంట, ఈ పూట తప్పకుండా వస్తానన్నాడంట.
మరి పేపర్లో మన కారుకి యాక్సిడెంట్ అయిందని. ఓ అదా, అన్నయ్య బిజినెస్ పని మీద వెళ్తూ మన కార్ని ఓ ఫ్రెండ్ అడిగితే ఇచ్చాడంట. చిన్న యాక్సిడెంటే, ఆ ఫ్రెండ్కి కూడా ఏం కాలేదంట. బెనర్జీ చెప్పాడు. మరి కేసు అది? అబ్బా అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. బెనర్జీ నా కోసం వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్, డాక్టర్ నిజం చెప్పండి, నాకేమైంది? ఐఎమ్ సారీ, జరిగిన యాక్సిడెంట్ వలన మీ వెన్నుముక విరిగిపోయింది. Please, cool down. Control yourself. Please, cool down. Cool down, please. Mr. Ram, please, relax. Cool down. Relax, please. ఏ బెనర్జీ, అన్నయ్యకి ఎలా ఉంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు, బాగా నీరసంగా కనిపిస్తున్నాడు. థ్యాంక్ గాడ్, గండం గడిచింది. నువ్వు లోపలికి వెళ్ళి చూసావా? డాక్టర్ గారు ఏవో పరీక్షలు చేస్తున్నారు, అందుకే ఇక్కడున్నాను. కృష్ణ, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్ పడుతున్నారు. నేను అర్జెంటు పని మీద బెంగళూరు వెళ్ళాడని చెప్పినా కూడా ఒక్క మాటైనా చెప్పకుండా ఎలా వెళ్తాడని దిగులు పడుతున్నారు. దానికి తోడు ఇవాళ పేపర్లో కార్ యాక్సిడెంట్ గురించి వచ్చిన వార్తను చూసి నాన్నగారైతే ఎంత కంగారు పడ్డారో మాటల్లో చెప్పలేను. అన్నయ్య బెంగళూరు వెళ్తే మన కారుకి యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని గుచ్చి అడిగారు. నేనే అన్నయ్య ఫ్లైట్లో వెళ్ళాడు, బహుశా కారులో అన్నయ్యని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిన ఫ్రెండ్ ఎవరైనా తిరిగి వస్తూ యాక్సిడెంట్ చేశాడేమో కనుక్కుంటాను అని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. ఇంట్లో మనిషి కనిపించకుండా పోతే ఆయన వాళ్ళకు అబద్ధం చెప్పి ఎన్నో రోజులు మేనేజ్ చేయలేం కృష్ణ. నిజమే. డాక్టర్ గారితో మాట్లాడి ఎలాంటి ప్రమాదం లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఇంట్లో చెప్దాం. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి. డాక్టర్, అన్నయ్య కండిషన్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ నాతో రండి చెప్తాను. చెప్పండి డాక్టర్. మీరొక్కరే వచ్చారా? ఐ మీన్ పేషెంట్ భార్య అంటే మీ వదినగా రాలేదా? ఎందుకు డాక్టర్? అతనికి జరిగిన యాక్సిడెంట్కి అతని వెన్నుముక బాగా దెబ్బతింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్, వెన్నుముక ఆపరేషన్ అంటే రిస్కే, కానీ తప్పదు. ఎందుకంటే వెన్నుపూస క్రింది భాగంలో ఉండే ఫైబ్రస్ రింగు పూర్తిగా దెబ్బతింది.
దానివల్ల పేషెంటు లేచి కూర్చోలేడు, తనకు తానుగా నిలబడలేడు. ఆపరేషన్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేను. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఎప్పటికైనా బాగుపడచ్చు. లేకపోతే జీవితాంతం అతను అవిటివాడిలాగే మిగిలిపోవచ్చు. అందుకే ఆపరేషన్ చేయాలంటే అతని భార్య అన్నీ తెలిసే ఒప్పుకుంటున్నట్లుగా సంతకం చేయాలి. అన్నయ్య, కృష్ణ, కృష్ణ ఏం చేసినా పర్ఫెక్ట్ గానే చేస్తాడు. అన్నయ్య, కృష్ణ, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనందరం ఒకే చోట కలిసి ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది.